ఈరోజు మనం క్యాల్సి ద్వారా రెండు మ్యాట్రిక్స్ని ఎలా ఇంటూ చేయాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్యాల్సిని ఆన్ చేసి ఇక్కడ మోడ్ మీద మ్యాట్రిక్స్ మనకి కానొచ్చేదాకా మ్యాట్రిక్స్ కానొచ్చిందిగా 2 మ్యాట్రిక్స్ నెంబర్ అంతా 2 కాబట్టి 2 క్లిక్ చేసి షిఫ్ట్ ఇక్కడ 4 మీద మ్యాట్ అని ఉందా 4 నొక్కాలి. ఇప్పుడు మనకు 3 ఆప్షన్లు వచ్చినాయి. మనం 1 నొక్కి డైమ్ కాబట్టి ఏ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఏ అని ఇప్పుడు మన రోస్ కాలమ్స్ ఇచ్చేయాలి. ఎన్ని రోస్ ఈ మ్యాట్రిక్స్కి 3 × 3 కాబట్టి 3 నొక్కి ఈక్వల్ టు నొక్కాలి. తర్వాత n అడుగుతుంది 3 నొక్కి ఈక్వల్ టు వేయాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అడుగుతుంది. ఇక్కడ 1 1 మ్యాట్ ఏ 1 1 అంటే తెలుసుగా ఫస్ట్ రో ఫస్ట్ కాలం, 1 2 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అని అర్థం. ఇప్పుడు 1 1 ఎంత ఉంది 2 ఉంది, 2 నొక్కి ఈక్వల్ టు నొక్కాలి. తర్వాత 1 2 అడుగుతుంది. 1 2లో ఏముంది 3 నొక్కి ఈక్వల్ టు, తర్వాత 4 నొక్కి ఈక్వల్ టు. అలా ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆర్డర్ వైజ్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇప్పుడు షిఫ్ట్ 4 నొక్కి మళ్ళీ టైం 1. తర్వాత ఇందాక మనం మ్యాట్రిక్స్ ఏ 1 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మ్యాట్రిక్స్ బి. ఇప్పుడు 3 రోస్ అండ్ కాలమ్స్ 3 × 3 నొక్కి ఈక్వల్ టు, 3 నొక్కి ఈక్వల్ టు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 1 కాబట్టి మ్యాట్ బిలో 1 1 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 5 ఈక్వల్ టు మళ్ళీ ఇంకో 5 ఈక్వల్ టు 8 ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 7 ఈక్వల్ టు. ఇప్పుడు షిఫ్ట్ నొక్కి 4 నొక్కితే ఇందాక మనం 1 నొక్కినాక ఇప్పుడు మ్యాట్ ఇక్కడ కానొస్తున్న మ్యాట్ 3 నొక్కాలి. 3 నొక్కి ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ ఏ 1 నొక్కి ఇంటూ ఇక్కడ ఇంటూ నొక్కి ఇప్పుడు మనం మ్యాట్ ఏ ఇంటూ షిఫ్ట్ 4 నొక్కితే మళ్ళీ 3 నొక్కి ఇప్పుడు 2 నొక్కాలి. మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ బి వచ్చింది కాబట్టి ఈక్వల్ టు నొక్కితే మనకి ఇలా సింథటిక్ ఎర్రర్ వచ్చినంత మాత్రం తప్పుపోయినట్టు కాదు. ఇక్కడ ఏసీ నొక్కి మళ్ళీ షిఫ్ట్ 4 3 వండితే మ్యాట్ ఏ వస్తుంది. ఇప్పుడు ఇంటూ మళ్ళీ షిఫ్ట్ 4 మళ్ళీ 3 నొక్కి ఇప్పుడు మళ్ళీ 3 నొక్కి ఇప్పుడు 2 నొక్కాలి. మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ బి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 1 1. ఇక్కడ 1 1 వాల్యూ ఎంత 33. నెక్స్ట్ ఇక్కడ పైన కానొస్తున్న సైడ్ బటన్ నొక్కితే నెక్స్ట్ వాల్యూ 44. ఇలా నొక్కితే మనకి మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ ఇంటూ బి మ్యాట్రిక్స్ చేస్తే ఇది వచ్చింది. మనం నార్మల్గా బుక్ మీద చేసిన ఇదే వాల్యూస్ వస్తాయి. ఇలా మనం ఇటు సైడ్ బటన్ నొక్కుంటే మనకి 1:1 2:1 2:2 3:3 అలా వచ్చేస్తుంది. ఓకేనా?